డెవలప్మెంట్కి బ్యాక్ బోన్ లాగా ఏవియేషన్ హబ్ నిలబడతా ఉంది హైదరాబాద్లో. వరల్డ్ మొత్తానికి సీమ్లెస్ కనెక్టివిటీ ఫ్రమ్ హైదరాబాద్ త్రూ ఏవియేషన్. చాలా భారీ ఎత్తున పెరగబోతుంది హైదరాబాద్ సిటీకి. హైదరాబాద్ని కనెక్ట్ చేస్తూ 10 నేషనల్ అండ్ స్టేట్ హైవేస్ పాస్ అవుతూ ఉంటాయి. వరంగల్ హైవే కావచ్చు, విజయవాడ హైవే ఎక్స్పాన్షన్ వర్క్ ఆల్రెడీ స్టార్ట్ అయింది. ఇంతకాలం సీపోర్ట్ లేని లోటు ఉండేది హైదరాబాద్కి. బట్ నౌ ఎవ్రీ హైవే ఈజ్ ట్రాన్స్ఫార్మింగ్ అండి. అలాగే రాబోయే రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ కూడా క్యాపిటల్ సిటీతో కనెక్ట్ అవటం హైదరాబాద్కు ఉన్న బిగ్గెస్ట్ అడ్వాంటేజ్. ఇండియాలోనే బిగ్గెస్ట్ ల్యాండ్ బ్యాంకర్ ఎవరు అంటే హైదరాబాద్ సిటీ ఎలా ఉండబోతుంది ఆఫ్టర్ 10 years, ఆఫ్టర్ 20 years అంటే మన ఊహకు కూడా అందదు. మీ డ్రీమ్ హోమ్ హైదరాబాద్లో ఉండేలాగా ప్లాన్ చేసుకోండి. మరి రింగ్ రోడ్ మిస్ అయ్యారు, ఓఆర్ఆర్ మిస్ అయ్యారు, ఎయిర్పోర్ట్ మిస్ అయ్యారు, గచ్చిబౌలి మిస్ అయ్యారు. నెక్స్ట్ జనరేషన్ యొక్క ఫ్యూచర్ని సెక్యూర్ చేయండి. హలో వ్యూవర్స్, వెల్కమ్ టు 3TV రియల్ ఎస్టేట్. దిస్ ఈజ్ రావు ప్రకాష్, రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ అండ్ కోచ్ ఫ్రమ్ హైదరాబాద్. ఎనీవే అండి, కనెక్టివిటీ టర్మ్స్లో తీసుకుంటే హైదరాబాద్ ట్రాన్స్ఫార్మ్ అవుతూ ఉంది. మీ అందరికీ తెలుసు, ఆల్రెడీ హైదరాబాద్ ఒక ఏవియేషన్ హబ్స్. సో డెవలప్మెంట్కి బ్యాక్ బోన్ లాగా ఏవియేషన్ హబ్ నిలబడతా ఉంది హైదరాబాద్లో. వరల్డ్ మొత్తానికి సీమ్లెస్ కనెక్టివిటీ ఫ్రమ్ హైదరాబాద్ త్రూ ఏవియేషన్. అలాగే రైల్ ప్రాజెక్ట్స్ తీసుకుంటే రీసెంట్ టైమ్స్లో 3 బిగ్ రైల్వే టెర్మినల్స్ రాబోతున్నాయి హైదరాబాద్ సిటీలో. సో రైల్ కనెక్టివిటీ కూడా చాలా భారీ ఎత్తున పెరగబోతుంది హైదరాబాద్ సిటీకి. టోటల్ ఇండియా మొత్తానికి సీమ్లెస్ కనెక్టివిటీ త్రూ రైల్. అలాగే రోడ్ నెట్వర్క్ చూసుకుంటే ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. హైదరాబాద్ని కనెక్ట్ చేస్తూ 10 నేషనల్ అండ్ స్టేట్ హైవేస్ పాస్ అవుతూ ఉంటాయి. సో ఈ హైవేస్లో చాలా హైవేస్ ఇప్పుడు ట్రాన్స్ఫార్మ్ అవుతూ ఉన్నాయి, అంటే ఎక్స్ప్రెస్ హైవేగా ట్రాన్స్ఫార్మ్ అవుతూ ఉన్నాయి. ఎలివేటెడ్ కారిడార్స్ వస్తూ ఉన్నాయి. వరంగల్ హైవే కావచ్చు, విజయవాడ హైవే ఎక్స్పాన్షన్ వర్క్ ఆల్రెడీ స్టార్ట్ అయింది. శ్రీశైలం హైవే ఎక్స్పాన్షన్ వర్క్ అతి త్వరలో రాబోతుంది. అలాగే శ్రీశైలం టెంపుల్ని కనెక్ట్ చేస్తూ ఎలివేటెడ్ కారిడార్ రాబోతుంది. అలాగే వికారాబాద్ హైవే ఎక్స్పాన్షన్ వర్క్ ఆల్రెడీ స్టార్ట్ అయింది. ముంబై హైవే ఎక్స్పాన్షన్ వర్క్ చాలా ర్యాపిడ్ ఫేజ్లో నడుస్తూ ఉంది. సో రోడ్డు కావచ్చు, రైలు కావచ్చు, ఏవియేషన్ కావచ్చు, సీమ్లెస్గా ట్రాన్స్ఫార్మ్ అవుతుంది ఈ కనెక్టివిటీ త్రూ హైదరాబాద్. వరల్డ్తో కనెక్ట్ అవుతూ ఉంది, టోటల్ ఇండియాతో కనెక్ట్ అవుతూ ఉంది, సౌత్ ఇండియాతో కనెక్ట్ అవుతూ ఉంది. వీటి వల్ల ఏమవుతుంది, ఇండస్ట్రియల్ హబ్స్ పెరుగుతాయి, లాజిస్టిక్ హబ్స్ పెరుగుతాయి, ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీస్ పెరుగుతాయి, బిజినెస్ ఆపర్చునిటీస్ పెరుగుతాయి. బిగ్ ఇన్వెస్ట్మెంట్స్ హైదరాబాద్ రావడానికి ఇదొక అవకాశం. వీటన్నిటికీ మించి ఒక డ్రై పోర్ట్ కూడా రాబోతుంది హైదరాబాద్కి. ఇంతకాలం సీపోర్ట్ లేని లోటు ఉండేది హైదరాబాద్కి. బట్ నౌ ఏపీలో ఉన్న మచిలీపట్నం పోర్ట్ని బేస్ చేసుకుని ఒక డ్రై పోర్ట్ హైదరాబాద్ సిటీకి రానుంది. మేబీ అది విజయవాడ హైవేలో వస్తుంది. సో విజయవాడ హైవేలో ఉన్న డ్రై పోర్ట్లో ఈ లాజిస్టిక్స్ అంతా డంప్ చేసి ఇప్పుడు వస్తున్న గ్రీన్ ఫీల్డ్ రోడ్ త్రూ ఆ లాజిస్టిక్స్ అన్నీ మచిలీపట్నం పోర్ట్కి రీచ్ అవుతాయి. సో ఎవ్రీ హైవే ఈజ్ ట్రాన్స్ఫార్మింగ్ అండి. అలాగే హైదరాబాద్ సిటీలో లాంగ్ టర్మ్ నుంచి పెండింగ్లో ఉన్న ఎలివేటెడ్ కారిడార్స్, ప్యారడైజ్ జంక్షన్ నుంచి టువర్డ్స్ షామీర్పేట రోడ్, అలాగే ప్యారడైజ్ జంక్షన్ వయా డైరీ ఫామ్ రోడ్ టువర్డ్స్ కొంపల్లి, ఈ ప్రాంతాలకి ఈ ఎలివేటెడ్ కారిడార్స్ కూడా రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆ ప్రాజెక్ట్స్ని సాధించి తీసుకొచ్చారు. ఆల్రెడీ వర్క్స్ స్టార్ట్ అవుతూ ఉన్నాయి. సో హైదరాబాద్ సిటీ నెక్స్ట్ లెవెల్కి మూవ్ అవుతూ ఉంది, ట్రాన్స్ఫార్మ్ అవుతూ ఉంది. అలాగే హైదరాబాద్ రియల్ ఎస్టేట్ కూడా నెక్స్ట్ లెవెల్కి ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. రాబోయే రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ కూడా ఓఆర్ఆర్ బయటే ఉంటాయి. అది ఫ్లాట్స్ కావచ్చు. మేబీ ఓవర్ నైట్ జరుగుతుంది అని చెప్పట్లేదు నేను. మేబీ ఆఫ్టర్ 5 years ఎవ్రీ ఇన్వెస్ట్మెంట్ కూడా ఓఆర్ఆర్ బయటే జరుగుతుంది. బికాజ్ ఆల్రెడీ సిటీ ప్యాక్ అవుతూ ఉంది. సో హైదరాబాద్ ఈ కనెక్టివిటీ పరంగా ఒక ఏవియేషన్ హబ్ లాగా, ఒక రోడ్ హబ్ లాగా ట్రాన్స్ఫార్మ్ అవుతూ ఉంది. సో ఇది రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీకి
చాలా మంచి పరిణామం అని చెప్పొచ్చు. సో ఆల్ హైవేస్ ఆర్ గోయింగ్ టు ట్రాన్స్ఫార్మ్ అండి. హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న అన్ని హైవేస్. ఫస్ట్ బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే ఇన్ని హైవేస్ ఒక క్యాపిటల్ సిటీతో కనెక్ట్ అవటం హైదరాబాద్కు ఉన్న బిగ్గెస్ట్ అడ్వాంటేజ్. సో 360 డిగ్రీ యాంగిల్లో ఎటువైపు అయినా కూడా హైదరాబాద్ గ్రో అవుతూనే ఉంటుంది. ఇండియాలో ఏ సిటీకి లేనంత ల్యాండ్ బ్యాంక్ మన హైదరాబాద్ సిటీకి తెలంగాణ గవర్నమెంట్కి ఉంది. ఇండియాలోనే బిగ్గెస్ట్ ల్యాండ్ బ్యాంకర్ ఎవరు అంటే తెలంగాణ గవర్నమెంట్ మాత్రమే ఆఫ్టర్ సెంట్రల్ గవర్నమెంట్. సో హైదరాబాద్ సిటీ ఎలా ఉండబోతుంది ఆఫ్టర్ 10 years, ఆఫ్టర్ 20 years అంటే మన ఊహకు కూడా అందదు. ప్రతి సిటీని బీట్అవుట్ చేయబోతుంది. వరల్డ్లో ఉన్న బెస్ట్ సిటీస్తో ఫాస్ట్గా గ్రో అవుతున్న సిటీస్తో పోటీ పడుతుంది హైదరాబాద్. అది జర్మనీలో సిటీస్ కావచ్చు, సౌత్ కొరియన్ సిటీస్ కావచ్చు, సింగపూర్ కావచ్చు, దుబాయ్ కావచ్చు, ఇలాంటి వాటితో పోటీ పడుతూ ఉంది హైదరాబాద్. సో మేక్ యువర్ రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్స్ ప్రాపర్లీ అండి. ఒక పీస్ ఆఫ్ ల్యాండ్ మీ డ్రీమ్ హోమ్ హైదరాబాద్లో ఉండేలాగా ప్లాన్ చేసుకోండి. మీరు ఊహించినంత రిటర్న్స్ అయితే దానిలో ఉంటాయి. మీ నెక్స్ట్ ఫేజ్ ఆఫ్ లైఫ్ సెక్యూర్ అవుతుంది. మీ నెక్స్ట్ జనరేషన్ యొక్క లైఫ్ కూడా సెక్యూర్ అవుతుంది. అలాగే మీ నెక్స్ట్ జనరేషన్కి ఒక మంచి ప్రాపర్టీ పాస్ ఆన్ చేశాననే సాటిస్ఫాక్షన్, ఆ లెగసీ మీతో ఉండిపోతుంది. ప్లస్ హైదరాబాద్లో ఇన్వెస్ట్ చేయటం అంటే ఇట్స్ నాట్ అబౌట్ రియల్ ఎస్టేట్ అండి. హైదరాబాద్ ఎకో సిస్టంలో మనం కూడా పార్ట్ అండ్ పార్సిల్ అవటం, హైదరాబాద్ గ్రోత్ స్టోరీలో మనం పార్ట్ అండ్ పార్సిల్ అవటం. సో డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ అండి. అన్నెసరీ డౌట్స్ పెట్టుకొని ఏదో జరుగుతుందేమో, ఇవన్నీ అవుతాయా అనే డౌట్స్తో ఇన్నర్ రింగ్ రోడ్ మిస్ అయ్యారు, ఓఆర్ఆర్ మిస్ అయ్యారు, ఎయిర్పోర్ట్ మిస్ అయ్యారు, గచ్చిబౌలి మిస్ అయ్యారు, అన్నీ మిస్ అయిపోయారు. ఇప్పుడు వస్తున్న ఆపర్చునిటీస్ని అయితే వినియోగించుకోవటానికి ప్రయత్నం చేయండి. సో నెక్స్ట్ జనరేషన్ యొక్క ఫ్యూచర్ని సెక్యూర్ చేయండి. సో హైదరాబాద్లో ఎలా ఇన్వెస్ట్ చేయాలి, ఏ పారామీటర్స్ని బేస్ చేసుకొని ఇన్వెస్ట్ చేయాలి, ఎలాంటి ఇన్వెస్ట్మెంట్స్ ఏ హైవేలో చేయాలి, స్టాండౌట్ వెంచర్స్ ఏముంటాయి, ఎలాంటి ప్రాజెక్ట్స్లో ఇన్వెస్ట్ చేయాలి అనే డీటెయిల్స్ కోసం స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. మీకు ప్రాపర్ ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. ఎనీవే, థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్.